హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మనం వన్ ఆఫ్ ద వరల్డ్స్ ఫేమస్ బిల్డింగ్ ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. మీరు రీసెంట్ గా న్యూస్ లో చూసే ఉంటారు కదా, న్యూయార్క్ సిటీలో ఒక ఎక్స్ట్రీమ్ కపుల్ ఎవ్వరి పర్మిషన్ లేకుండా ఒక ఐకానిక్ బిల్డింగ్ టాప్ స్పీర్ మీదకి ఎక్కి ఒక పెద్ద బ్యానర్ ని హ్యాంగ్ చేసి ప్రపోజ్ చేశారని. అదే ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ బిల్డింగ్ ద ఎంపైర్ స్టేట్ బిల్డింగ్. మన అబ్జర్వేటరీ టవర్ లెక్కనే ఇక్కడ కూడా డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ టికెట్స్ ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఫర్ 86th ఫ్లోర్, సెకండ్ ఆప్షన్ ఈస్ ఫర్ 102 ఫ్లోర్. ప్రైజెస్ వచ్చేసి 86 ఫ్లోర్ కి అయితే $44 అండ్ 102 ఫ్లోర్ కి అయితే $79 ఉంది. సో ఈ 2 లెవెల్స్ టికెట్స్ లో కూడా ఈచ్ లెవెల్ మళ్ళా 2 ఆప్షన్స్ ఉంటాయి. వన్ ఈజ్ స్టాండర్డ్ లెవెల్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ ఎక్స్ప్రెస్ లెవెల్. ఎక్స్ప్రెస్ లెవెల్ అయితేనేమో ప్రైజెస్ చాలా ఎక్కువ, ఆల్మోస్ట్ $120 అలా ఉంటుంది ఎక్స్ప్రెస్ లెవెల్ అయితే. స్టాండర్డ్ లెవెల్ అంటే ఏంటంటే మనం ఫస్ట్ మ్యూజియం చూసి కింద, ఆ తర్వాత మనం 86th ఫ్లోర్ ఆర్ 102 ఫ్లోర్కి వెళ్తాం. నేనైతే స్టాండర్డ్ లెవెల్ తీసుకుంటున్నాను. అండ్ ఫర్ 86th ఫ్లోర్ మనం టికెట్స్ ఒక దగ్గర తీసుకుంటాము, ఎంటర్ ఇంకొక దగ్గర అవుతాము. టికెట్స్ తీసుకొని బయటకు వచ్చి ఇటు సైడ్ నుంచి ఎంటర్ అవ్వాలి. ఇంకొకటి, మీరు ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ కానీ సన్సెట్ టైంలో వెళ్దాం అనుకుంటే బిజినెస్ హవర్స్ ని బట్టి టికెట్ ప్రైజెస్ ఇంకొంచెం ఎక్కువ ఉండొచ్చు, ఎందుకంటే సన్సెట్ వ్యూ కోసం క్రౌడ్ చాలా ఎక్కువగా వస్తారు కాబట్టి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీరు టికెట్స్ ని ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు బుకింగ్ కనుక ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఒకసారి డబుల్ చెక్ చేసి బుక్ చేసుకోండి, ఎందుకంటే మనం టైం స్లాట్స్లో బుక్ చేసుకుంటాం కదా టికెట్స్. సో మీరు ఏ డే వెళ్తున్నారు, ఏ టైంకి వెళ్తున్నారు అని చెప్పి చూసి బుక్ చేసుకోవాలి. మనం ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ఎంటర్ అయిన తర్వాత మనకి సెకండ్ ఫ్లోర్లో మ్యూజియంకి ఎంటర్ అయ్యే ముందు మనకి సెక్యూరిటీ చెక్ ఇన్ ఉంటుంది, సేమ్ ఎయిర్పోర్ట్ లెక్కనే. ఇక్కడ కూడా షూటింగ్ కెమెరాస్ అవి అలౌ చేయరు, బట్ లిక్విడ్స్ అండ్ ఫుడ్ మాత్రం అలౌ చేస్తారు. సెక్యూరిటీ చెక్ ఇన్ క్లియర్ చేసి లోపలికి వచ్చాక, లోపలికి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మనకి 1930s ఈ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఎలా అయ్యింది, ఎలా జరిగింది అనేది ఒక మినీ గేమ్స్ చూస్తాం. ఇక్కడ వర్క్ చేసిన లేబర్ ఫొటోస్, బ్లాక్ అండ్ వైట్ వీడియోస్ అండ్ మెయిన్గా లైఫ్ సైజ్డ్ బ్రాంజ్ స్టాచ్యూ కూడా ఉంటుంది. నెక్స్ట్ అక్కడి నుంచి మనం ఒక థియేటర్ లాంటి రూమ్లోకి వెళ్తాం. అక్కడ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ యూజ్ చేసి తీసిన మూవీస్ అన్నీ, అండ్ ఏ మూవీస్లో అయితే ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ఉంది అన్నీ అలా అక్కడ మనకి గ్లిమ్స్ కనిపిస్తూ ఉంటాయి ప్యానల్స్ మీద. అక్కడి నుంచి బయటకు వస్తే మనకి నెక్స్ట్ ద కింగ్ కాంగ్ రూమ్ ఉంటుంది. ఇక్కడ అసలు డిజైన్ అయితే మనం నిజంగానే పక్కన నుంచోని కింగ్ కాంగ్ ని ఫీల్ అవుతున్నట్టు ఉంటుంది. ఒక కంప్లీట్ రూమ్, విండోస్ బయట నుంచి కింగ్ కాంగ్ మన వైపే చూస్తున్నట్టు, దాని జైంట్ హ్యాండ్స్ బిల్డింగ్ లోపలికి వచ్చి మనల్ని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నట్టు ఉంటాయి. ఆ ఫీలింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి సెలబ్రిటీ వాల్. ఈ బిల్డింగ్కి వచ్చిన గ్లోబల్ స్టార్స్ అండ్ లీడర్స్ ఫొటోస్ అన్నీ ఇక్కడ చూడొచ్చు. ఎవరు విజిట్ చేశారు ఈ బిల్డింగ్ అని, క్రేజీ కదా. అండ్ వన్స్ ఈ మ్యూజియం కంప్లీట్ అయిన తర్వాత మనం లిఫ్ట్లో 86th ఫ్లోర్కి తీసుకెళ్తారు.
see those hot rivets flying through the air? Nice catch, Lou! Get those planks out of the way, huh? Oh, hey, watch it! We're coming up here! And fellas, watch their drinks! Hey, Bucky, you gonna ride that thing all day? Do something useful, will ya? All right, we're coming up to the 80th floor. You're headed to the top of the Empire State Building right here in the heart of New York City. అక్కడ నుంచి చూస్తే టైమ్ స్క్వేర్, అది సెంట్రల్ పార్క్, ఇది హైలైన్. అక్కడ నుంచి చూస్తే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, అక్కడి నుంచి చూస్తే బ్రూక్లిన్ బ్రిడ్జ్ అనిపిస్తాయంట. వన్స్ మనం ఇలా బయటకు వస్తే మనకి 86th ఫ్లోర్ది వ్యూ ఉంటుంది. మనం ఇక్కడ కూడా 360 degrees తిరిగి న్యూయార్క్ వ్యూ మొత్తం చూడొచ్చు. అండ్ చెప్పలేదు కదా, ఈ బిల్డింగ్ని 1931లో కన్స్ట్రక్ట్ చేశారు. అంటే 1930లో కన్స్ట్రక్ట్ చేయడం స్టార్ట్ చేసి 1931 మేలో ఈ బిల్డింగ్ని ఓపెన్ చేశారు. 1931 నుంచి 1971 వరకు, అంటే కంటిన్యూస్గా 40 years పాటు ఈ వాల్లోనే ఇది నెంబర్ 1 టాలెస్ట్ బిల్డింగ్. నౌ ఇట్ ఈస్ ద 59th టాలెస్ట్ బిల్డింగ్ ఇన్ ద వరల్డ్ అండ్ 16th టాలెస్ట్ బిల్డింగ్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్. ఇలా 360 degrees ఫినిష్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఎలివేటర్లో కిందకి వెళ్ళిపోవచ్చు. వన్స్ ఎలివేటర్ నుంచి ఎగ్జిట్ అయ్యి బయటకు వస్తే మనం డైరెక్ట్గా ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ అఫీషియల్ గిఫ్ట్ షాప్లోకి ఎంటర్ అవుతాం. ఇక్కడ మనకి హోమ్ మ్యాగ్నెట్స్ అండ్ హౌస్ డెకరేషన్కి రిలేటెడ్ స్టఫ్ చాలా ఉంటాయి. అది $50 ఉంది. ఓన్ హౌస్ ఉంటే ఇవన్నీ పెట్టుకోవడానికి బాగుంటాయి. ఎగ్జిట్ ఇంకా అయిపోయింది చూడడం ఎంపైర్ స్టేట్ బిల్డింగ్. ఆఫ్టర్ కంప్లీట్లీ ఎక్స్ప్లోరింగ్ ద ఎంపైర్ స్టేట్ బిల్డింగ్, నెక్స్ట్ నేను డైరెక్ట్గా కింద ఉండే గిరార్డెల్లీ చాక్లెట్ షాప్కి వెళ్ళాను. ఈ చాక్లెట్ షాప్ ఎందుకంటే 2 reasons ఉన్నాయి. ఫస్ట్, ఇది అమెరికాలోనే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ చాక్లెట్ కంపెనీ. ఆల్మోస్ట్ 170 years ప్లస్ నుంచి ఈ కంపెనీ ఉంది. అండ్ సెకండ్, ఇది టోటల్ న్యూయార్క్ సిటీలోనే ఇది ఫస్ట్ ఎవర్ గిరార్డెల్లీ స్టోర్. సో ఇక్కడ నేను వాళ్ళ వాల్స్ ఫేమస్ చాక్లెట్ ఫజ్ ట్రై చేశాను. నాకు మాత్రం ఇది చాలా చాలా నచ్చింది. సో యా, దట్స్ ప్రిటీ మచ్ ఎవ్రీథింగ్ ఐ ఎక్స్ప్లోర్డ్ ఇన్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్. I hope you like this video. Don't forget to like, share and subscribe. And next video lo kalusukundaam. Bye bye.